వ్యవసాయాన్ని పక్కదోవ పట్టించింది. ఈరోజు ఈ రాష్ట్రానికి విభజించిన తర్వాత ఏందా ఈ రాష్ట్రం మెయిన్ ఆదాయ వనరులంటే వ్యవసాయం. ఈ యొక్క వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిలోదకాలు ఈ రంగానికి నిధులు పేపర్లో చూపించేదానికి కేటాయింపులు ఉంటాయి, కానీ అవి ఖర్చు అయ్యే దాఖలాలు ఎక్కడా లేవు. ముఖ్యంగా నీటి యాజమాన్యం ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల్లో లేనటువంటి కరువు ఇప్పుడు చూడబోతున్నాం. పూర్తిగా మన ఇరిగేషన్ శాఖ నిద్రావస్థలో ఉందనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం లేదు. గతంలో సోమశెల్లో 40 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు పుష్కలంగా రైతులకి నీటిని సప్లై చేసి వ్యవసాయాన్ని పంటలను రక్షించిన చరిత్ర ఈ జిల్లాది. కానీ ఈ రోజు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. కనీసం సోమశెల డ్యాంకి గ్రీసు పెట్టలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ముఖ్యంగా రేపు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రైతుల్ని అంధాకారంలో నెట్టే ఈ రోజు రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తున్నాను 15,000 ఇస్తున్నానని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 తప్ప నువ్వు ఇచ్చేది 7,500 అనే సంగతి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అయ్యా మీ బొమ్మలు మీ రంగులు మాకొద్దు, మేము ఇచ్చేవి రైతులకి డైరెక్ట్ గా చేరుతున్నాయి, అందువల్ల మీ బొమ్మలు మీ రంగులు వేసే పని అయితే మేము నిధులు ఇవ్వము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ రాంబాబు గారు కనీస పరిజ్ఞానం పోలవరం అసలు నదీ వ్యవస్థ పైన నీటి యాజమాన్యం పైన కనీస పరిజ్ఞానం లేనటువంటి మంత్రే ఈ రాంబాబు గారు. మన గతంలో అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారి పరిస్థితి కూడా అంటే కీసుక్క లేదంటే లీటరా అని తేడా తెలియనటువంటి మంత్రి మన అనిల్ కుమార్. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకు అనేక రకాలైనటువంటి మేలు సమకూరుస్తూ రైతులను ముందుకు తీసుకుని పోతుంటే ఈ రోజు కనీసం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన గ్రాంట్ కూడా నువ్వు కట్టక వ్యవసాయ యాంత్రీకరణ ఆగిపోయింది. అలాగే పురుగు మందులు, నకిలీ పురుగు మందులు, అలాగే ధాన్యం పండించిన రైతులకి గిట్టుబాటు ధర ఈ రాష్ట్రంలో ఏ రోజు అందిన దాఖలు లేవు. ముఖ్యంగా ఈ కరువు పైన పూర్తిగా తక్షణమే జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ జేడీ గారు కానీ తక్షణం ఈ జిల్లాని కరువు మండలంగా ప్రకటించి ఒక నివేదికను మీరు రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా నుంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ భారీ మూల్యం చెల్లించుకోబోతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.